హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ గోంగూర చికెన్ పచ్చడి చూడండి. ఎంత కలర్ఫుల్ గా ఉందో, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఈ గోంగూర చికెన్ పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. చికెన్ ని 4-5 సార్లు కడిగి పసుపు ఉప్పు వేసి కడిగి ఉడకపెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టి కొద్దిగా పసుపు ఉప్పు వేసి అందులో వాటర్ బయటికి వచ్చి ఇంకిపోయేంత వరకు ఉడకపెట్టాలి. తర్వాత ఈ చికెన్ ని వేడి అయిన ఆయిల్ లో వేసి కలుపుకొని చికెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బయటికి తీసేయాలి. ఇలా చికెన్ మొత్తాన్ని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే ఆయిల్లో ఫ్రెష్ గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. గోంగూరని నీటిగా కడిగి వాటర్ లేకుండా ఆరబెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసి ఈ గోంగూర మొత్తాన్ని వేసి మూత పెట్టి కుక్ చేయాలి. ఈ గోంగూరని అందులో వాటర్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. పచ్చడిలో కలిపే మసాలాలు దోరగా వేయించి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చికెన్ లో రుచికి తగినంత ఉప్పు, మిక్సీ పట్టుకున్న మసాలాలు, రుచికి తగినంత కారం వేసి బాగా కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ మరిగించుకున్న ఆయిల్ ని పోసి ఫ్రై చేసుకున్న గోంగూరని వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, చికెన్ గోంగూర కాంబినేషన్ చాలా కలర్ఫుల్ గా ఉంది. ఇందులోకి ఆయిల్ పోసి 2 నుంచి 3 రోజులు మగ్గిస్తే చికెన్ గోంగూర పచ్చడి రెడీ. ఎవరికైనా ఈ పచ్చడి కావాలంటే ఈ కింది నెంబర్ కి వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. చాలా అంటే చాలా బాగుంది.